నమస్తే అన్న. ఏంటి ఈ రోజున కొడాలి నాని 20 నెలల తర్వాత మళ్ళీ బయటకొచ్చి మాట్లాడటం. అసలు లోకేష్ గురించి రెడ్ బుక్కా, అది ఎర్రి బుక్కా లేదా మీ రెడ్ బుక్ ఎవరో భయపడేది ఇక్కడ ఎవరో లేరు. జగన్మోహన్ రెడ్డి పేరు రాసిన నువ్వే భయపడాలి అని చెప్పి సినిమా డైలాగుల రూపంలో మాట్లాడటం. ఏంటి ఎలా చూడొచ్చు కొడాలి నాని చేసిన వ్యాఖ్యల్ని, మాటల తీరుని బట్టి? కొడాలి నాని బతికే ఉన్నాడా? ఏంటన్నా? ఆహా! కొడాలి నాని అనేవాడు బతికే ఉన్నాడా? సిగ్గు లేని వెధవ ఈరోజు హార్ట్ ఆపరేషన్ అని చెప్పేసేసి దొంగ స్టంట్లు ఏపించుకొని 20 నెలలు వెనుగండ్ల రాము ఘోరంగా ఓడిస్తే వెళ్ళి హైదరాబాద్‌లో దాక్కున్న వెధవ నువ్వు. ఈరోజు నువ్వా? రెడ్ బుక్ కాదు. రెడ్ బుక్ కన్ఫర్మ్‌గా నిన్ను కూడా 15 రోజులు అరెస్ట్ చేస్తున్నాము. కొడాలి నానిని కూడా అరెస్ట్ చేస్తున్నాము. లోకేష్ రెడ్ బుక్‌లో జగన్మోహన్ రెడ్డి పేరు ఉంది. లోకేష్ రెడ్ బుక్‌లో జగన్మోహన్ రెడ్డి పేరు ఉంది. జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేస్తాము. అందులో ఎలాంటి డౌట్ ఏం లేదు. ఇంకోటి ఏంటంటే ఇప్పటికే కొడాలి నాని పిచ్చి వేషాలు వేస్తే ఈసారి గ్యారంటీ కొడతాం. లోకేష్ గురించి మాట్లాడే అర్హత లేదు. నువ్వు ఓడిపోయినాడివి. ఆయనకి 90,000 మెజార్టీతో గెలిచిన ఎమ్మెల్యే అయినా నీకేం హక్కు ఉందని లోకేష్ గురించి మాట్లాడతావు? లోకేష్ అనేవాడు మాకు ముఖ్యమంత్రి. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ ముఖ్యమంత్రి లోకేష్. ఆయన గురించి మాట్లాడే అర్హత లేదు. లోకేష్ కానీ, ఇటు కూటమి నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి పేరెత్తే దమ్ము అసలు ఎవరికీ లేదు. అసలు జగన్మోహన్ రెడ్డి పేరెత్తే అవకాశం కూడా మీకు ఎవరికీ లేదని చెప్పి కొడాలని మాట్లాడటం ఏంటి అసలు? పిచ్చివాగుడు అవుతాడు. మొన్న 5 రోజుల పైకి వెళ్తే ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అసలు చచ్చిపోయాడని అనుకున్నారు కొడాలని. నేను బతికే ఉండాను, నన్ను గుర్తించండి మహాప్రభు అని చెప్పేసి మీడియా అటెన్షన్ కోసం ఉంది. కన్ఫామ్గా ఈరోజు లోకేష్ చెప్పినట్టు రెడ్ బుక్లో జగన్మోహన్ రెడ్డి పేరు ఉన్నది. జగన్మోహన్ రెడ్డిని కంపల్సరీ అరెస్ట్ చేస్తాము. అందులో ఎలాంటి డౌటు లేదు. కల్తీ ప్రసాదం కల్తీ కేసులు అరెస్ట్ చేస్తాం. గత 5 సంవత్సరాల్లో జరిగిన అవినీతి మీద అరెస్ట్ చేస్తాం. అంతకుముందు 16 నెలలు చెప్పకూడతున్న కేసులను కూడా కంటిన్యూ చేస్తాము. జగన్మోహన్ రెడ్డి అనేవాడు శాశ్వతంగా మాజీ ముఖ్యమంత్రిగానే ఉంటాడు. అంటే ఏంటన్నా వైసీపీ నాయకులు ఒక పక్కేమో రెడ్ బుక్ ఎవడో భయపడ్డావు, ఇంట్లో అంబటరాంబాబు చూస్తే నా కుక్క కూడా భయపడదని చెప్పి ఇక్కడ మాట్లాడటం. మొన్న జగన్మోహన్ రెడ్డి ఏమో ఢిల్లీ వెళ్ళిపోయి అక్కడ నేషనల్ మీడియాతో మా రాష్ట్రంలో రెడ్ బుక్ నడుస్తూ ఉందని చెప్పి అక్కడ భయపడిపోయే విధంగా వ్యాఖ్యలు చేయడం ఏంటి ఎలా చూడొచ్చు? అంటే ఇక్కడేమో రెడ్ బుక్ అని భయపడడం లేదు, అక్కడ రెడ్ బుక్ అని భయపడే విధంగా అక్కడ వ్యాఖ్యలు చేయడం ఏంటి ఎలా చూడొచ్చు అంటారు? తప్పు చేసిన వాళ్ళందరి పేర్లు రెడ్ బుక్లో ఎక్కించారు. కన్ఫామ్గా తప్పు చేసిన వాళ్ళందరికీ శిక్ష పడుతుంది. మొన్న అంబాటి రాంబాబు గౌరవ ముఖ్యమంత్రి గారిని చాలా అబ్యూజింగ్ లాంగ్వేజ్తో మాట్లాడితే పోలీసులు అరెస్ట్ చేశారు. అందువల్ల రెడ్ బుక్ అనేది భయపడాల్సిందే. తప్పు చేసిన వారికి, అక్రమార్కులకి రెడ్ బుక్ అనేది ఒక శిలాశాసనం. కన్ఫామ్గా రెడ్ బుక్లో పేరెక్కిస్తాము. ఇప్పుడు పిచ్చి వాగు ఎవరైతే వాగారో వాళ్ళందరికీ శిక్ష తప్పదు. నిన్న ఏదైతే కొడాలి నాని అంబటి రాంబాబుని చూడటానికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ మాట్లాడటం, ఈ రోజున అంబటి రాంబాబు పెద్ద పులి, అంబటి రాంబాబు అంత గొప్ప నాయకుడు ఎవరూ లేరని చెప్పి కొడాలి నాని మాట్లాడటం ఏంటి ఎలా చూడొచ్చు? ఒక వ్యక్తి గురించి మరో వ్యక్తి అలా మాట్లాడటం అంటే ఈరోజు వాళ్ళే ఈరోజు ఎవరు అరెస్ట్ అవుతారు వాళ్ళందరికీ వాళ్ళు చేసిన తప్పులు అనేది తెలుసు. ఆల్రెడీ అంబటి రాంబాబు అని ఉంటాడు కన్ఫామ్గా తర్వాత నువ్వే వెళ్తావు అని చెప్పేసి ఆ భయాన్ని పోగొట్టుకోవడానికి పెద్ద పులి అంటున్నాడు. అంబటి రాంబాబు ఇంకా 18 రోజుల్లోనే వచ్చాడు. నువ్వు వల్లభనేని వంశీ 6 నెలల్లో వచ్చాడు. నువ్వు 2 సంవత్సరాలు కూడా రావు. నిన్ను కన్ఫామ్గా జైల్లో పెడతాం. అందులో ఎటువంటి డౌట్ లేదు. గుడివాడ ఇళ్ల స్థలాల్లో జరిగిన అక్రమాల్లో నిన్ను లేపేస్తున్నాము. నిన్ను వెనుగండ్ల రాము గారు ఆల్రెడీ నీ గ్రౌండ్ సిద్ధం చేశారు. నిన్ను అరెస్ట్ చేయబోతున్నావు. త్వరలో నువ్వు అరెస్ట్ అవుతావు. నువ్వు అక్కడ చచ్చిపోతావా, నీ దహన సంస్కారం అక్కడి నుంచి వెళ్ళిపోతాయా, ఏదో జరుగుద్ది. కొడాలి నాని వాడిని కన్ఫామ్గా అరెస్ట్ చేస్తాం. అందులో ఎటువంటి డౌట్ ఏం లేదు. అంటే పక్కన ధీమా వ్యక్తం చేస్తా ఉన్నారు కదా, అసలు మీ ఉడత బెదిరింపుకి ఎవరో భయపడే విధంగా ఇక్కడ ఎవడో లేడు, మేము చూసుకుంటాం, రేపు అధికారం వచ్చేది మాదే, మేము అధికారం వచ్చినా ఒక్కొక్కరు మామూలుగా ఉండదు, జగన్ 2.0 చూపిస్తాం, అసలు వైసీపీ పార్టీ అంటే మేము చూపిస్తామని చెప్పి అంటా ఉన్నారు. మరి అసలు వైసీపీ పార్టీ అనేది ఉండాలి కదా. వైసీపీ పార్టీ అనేది ఉండదు. వైసీపీ పార్టీ అనేది సింగిల్ టర్మ్ పార్టీ. ఒక్కసారి అధికారంలోకి వచ్చిన పార్టీ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు శాశ్వతంగా మాజీ ముఖ్యమంత్రిగా ఉండబోతున్నాడు. ఆయన జైలుకి వెళ్తాడు. 3 పార్టీలు కాదన్నా 30 పార్టీలు కలిసి వచ్చిన వైసీపీ విజయాన్ని ఆపలేరు అంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి కన్ఫామ్గా జైలుకి వెళ్తాడు. అందులో మిగిలిన నాయకులు షర్మిల నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోతారు. అసలు వైసీపీ అనేది పూర్తిగా కనుమరుగైపోతుంది. అది